తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భూదందాల్లో ఘనాపాటిగా మారినట్లు అధికారులు గుర్తించారు. రికార్డుల మాయాజాలంతో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పాగా వేసినట్లు క్షేత్రస్థాయి పరిశీలనలు తేల్చారు. రాజంపేట మండలంలో సుమారు 350 ఎకరాలను కుటుంబ సభ్యుల పేరిట మార్చేసినట్లు నిర్ధారించారు. ఆక్రమణలను పక్కా ఆధారాలతో గుర్తించి సదరు భూముల స్వాధీనానికి చర్యలు చేపట్టారు. కడప జిల్లా రాజంపేట మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కుట్ర పన్నినట్లు జిల్లా అధికార యంత్రాంగం తేల్చారు. మండలంలోని శేషమాంబాపురం, ఆకేపాడు, మందపల్లి, శ్రీ రంగరాజపురం రెవెన్యూ గ్రామాల్లో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే కాజేశారన్న ఫిర్యాదులపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ చేపట్టిన యంత్రాంగం వాస్తవాలను నిగ్గు తేల్చుతూ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు నివేదిక సమర్పించింది. నివేదికలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన ఆకేపాటి జ్యోతి, సుజన, సాయి అఖిల్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేర్లను రెవెన్యూ అధికారులు ప్రస్తావించారు. వీరితో పాటు ఇంకా ఇతరుల పేరిట దాదాపు 350 ఎకరాల వరకు అక్రమంగా వెబ్లాండ్లో నమోదు చేసుకున్న భూములను గుర్తించారు. ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లోని 1277, 1285, 1286, 1294, 1295, 1299, 1300, 1301, 1302, 1303, 1304 సర్వే నంబర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పాత ఆడంగల్, డీకేటీ, ప్రొఫార్మా 1 రికార్డుల్లోని వివరాలకు, వెబ్లాండ్లో నమోదైన పేర్లకు మధ్య భారీ వ్యత్యాసాలను గుర్తించారు. కొన్ని సర్వే నంబర్లలో 2014, 2015, 2018, 2021 సంవత్సరాల్లో వెబ్లాండ్లో అక్రమంగా నమోదులు జరిగాయని, అయితే ఈ నమోదులకు ఆధారమైన పత్రాలు ఏవీ లేవని నివేదిక వెల్లడించింది. పాత అడంగల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న కొన్ని సర్వే నంబర్లలో ప్రస్తుతం వ్యక్తుల అనుభవంలో ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. శ్రీ రంగరాజపురం గ్రామంలో సర్వే నెంబర్లు 36, 37 ప్రభుత్వ పోరంబోకు అటవీ భూములుగా రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మొత్తం 8 రకాల ఆధారాలను సరిపోల్చగా ఎక్కడా ఎమ్మెల్యేతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్న భూములకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారు. ఈ భూదందాలపై జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తీవ్రంగా స్పందించి తక్షణమే సదరు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రాజంపేట సబ్ కలెక్టర్ భావన యంత్రాంగంతో స్వయంగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి భారీ ఎత్తున ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఎవరికీ ఎప్పుడూ ఎలాంటి పట్టాలు పొందకుండానే ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసుకున్న ఆకేపాడు, శ్రీ రంగరాజపురం గ్రామ పొలాల్లోని 47.22 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శ్రీ రంగరాజపురం గ్రామంలో 39.70 ఎకరాలు, ఆకేపాడులో 7.52 ఎకరాల వంతున మొత్తం 47.22 ఎకరాల వరకు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 350 ఎకరాల స్వాధీనానికి చర్యలు కొనసాగుతున్నాయి. రాజంపేట తహసీల్దార్ దస్తగిరయ్య ఆధ్వర్యంలో జేసీబీల సాయంతో సదరు ప్రభుత్వ భూములకు చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను పూర్తిగా తొలగించారు. అనంతరం ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ఎవరైనా అక్రమంగా ప్రవేశించినచో చట్ట ప్రకారం శిక్షార్హులంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలపై క్రిమినల్ చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. రాజంపేట మండలానికి సంబంధించిన శ్రీరంగరాజపురం గ్రామంలో ప్రభుత్వ భూమికి సంబంధించి ఫెన్సింగ్ చేసుకోవడం జరిగింది. దీనిపైన పీజీఆర్ఎస్లు అనేక కంప్లైంట్ రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేము సర్వే చేసి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమణ చేశారో అవి సుమారు 50 ఎకరాలు గుర్తించడం జరిగింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.